నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం, నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం. దివ్య పరిమళతో ఉన్నట్టి దేవా, నా కాంతి రేఖమై నన్ను నడుపుతుంటే. దివ్య పరిమళతో ఉన్నట్టి దేవా, నా కాంతి రేఖమై నన్ను నడుపుతుంటే. నా జీవన జ్యోతివై నన్ను వెలిగించుచుంటివే, నా జీవన జ్యోతివై నన్ను వెలిగించుచుంటివే. ఇంతటి ఘనమైన నీ దివ్య రూపం, నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం, నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం. నీ తాకగలనా నీ కరుణ హస్తం, నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం. మా పాప రక్షణకై బలి అయిన క్రీస్తువా, మా పాప రక్షణకై బలి అయిన క్రీస్తువా, నీ చూడగలనా నీ దివ్య రూపం, నీ తాకగలనా నీ కరుణ హస్తం, నీ చూడగలనా
కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దీపవృక్షం 14 ఎపిసోడ్ మేము నేర్చుకుంటున్నాము. దేవుడు అందరిని బట్టి దేవునికి వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుతూ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడే అధ్యక్షతగా మత్తయి 10:20 ప్రకారము దేవుడు నడిపిస్తున్నాను. దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించడానికి దేవుడు ఇక్కడ దిగి వచ్చినందుకు ఆయా దేవుణ్ణి దేవుని బిడ్డల దీప వృక్షం వలె ఉండాలని దేవుడు ఇంతవరకు నడిపించినందుకు విన్న బిడ్డలకి ఆశీర్వదిస్తూ ఇప్పుడు పాడుకున్నాం పాట, నేను చూడగలనా నీ దివ్య రూపం. దీప వృక్షాల మధ్యన సంచరిస్తున్నాడు. దీపవృక్షముగా ఎవరైతే వాడబడుతున్నారో వాళ్ళ మధ్యన దేవుడు సంచరిస్తున్నాడని ప్రకటన 1:12 మనం చూడలేని రూపం, నేను చూడగలనా నీ దివ్య రూపం అని మనం పాడుకున్నాం. ఎందుకంటే ఆనాడు అపోస్తులైన యోహాను గారు చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. అది మనం చదువుకున్నాం. కాబట్టి ఆకాశ జలములు దేవుని నీతిని ప్రచురణ చేస్తున్నాయి. నిరాకార శూన్యమందు భూమి నేలడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అది ఆదికాండము 1:26 ఉంది. ఎవరైతే దీపవృక్షములుగా ఉన్నారో దేవుడు అందరినీ పిలిచారు. ఆ పరిస్థితుల్ని దేవుడు తండ్రి చేత నెరవేర్చడానికి పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొద్ది మంది అని వాక్యం. కాబట్టి ఆ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు దీపవృక్షంలాగా అనేక మందికి వెలిగిపడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పారు. ఆ వెలుగైన దేవుడు మనల్ని కూడా వెలిగించడానికి వచ్చారు. అదే దీపవృక్షం. దానిని దేవుడు మోషే గారితో నేను నివసించడానికి, నా ప్రజలతో నేను నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని నా కోసం నిర్మించు అని టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో అని దేవుడు అక్కడ నేను మాట్లాడతాను అని చెప్పి అది ఒక ఛాయ రూపంగా చేశారు. దాన్ని ఆ ఛాయ రూపాన్ని ఆ ప్రవచనములో ఆ ఉపమానములో ఉన్న పరిస్థితుల్ని దేవుడు నెరవేర్పు కాలంలో మనల్ని అంచు దినాల్లో ఉంచారు. ఆ నెరవేర్పు కాలంలో ఉంటూ మొదటి రాకడలో అనేకమైన ప్రవక్తలు ప్రవచించినవి అవి నెరవేర్పు కాలంలో ఉన్నప్పుడే అవి అర్థమవుతాయి. అంతవరకు అర్థమవుతాయి. భక్తులు ప్రతి ప్రవక్తలు కూడా దేవుని పిల్లలు ప్రవచనాలు, దర్శనాలు వేసే ఉపమానాల్లో మాట్లాడారు. ఇవన్నీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకం అంతా కూడా దేవుని పిల్లలుగా ఉండాలి. ఆయన దేవుని పిల్లలుగా ఉండి దేవునితో నా ప్రజలు నాతో ఉండాలి అని ఒక ఆశ మీద దేవుడు 6000 సంవత్సరాలు పని చేస్తున్నాడు. మనము కూడా పని చేయాలని ఆయన ఆశపడి వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయనివ్వకుండా ఆయన తలుపు దగ్గరే, ఆయన ద్వారం దగ్గరే ఉండి తలుపు తడుతున్నాడు. ఆ తలుపు తీస్తే ఆ హృదయంలోనికి, ఆ హృదయం అని దేవుని ఆలయము, ఈ దేహము దేవుని ఆలయం అని ఉంది కదా వాక్యం. నూతన బంధనలు దేవుడు నూతన బంధన చేసి ఆయన ఏంటంటే మనిషిని ఒక ఆలయంగా చేశాడు. ఆ దేహాన్ని ఆలయంగా చేశాడు. ఆ ఆలయంలో దేవుడు నివసించడానికి దేవుడు ప్రతి క్షణం కూడా ఆ హృదయం కాంతా ఉన్నాడు. ఆ హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకున్నప్పుడు తండ్రి చిత్తం ఏంటి అనేది అర్థమవుతుంది. లేకపోతే
శరీరానుసారమైన నియమము ఎలుబడి చేసి ఇహలోక సంబంధమైన వాటి కోసమే, భూ సంబంధమైన వాటి కోసమే పరుగులు తీస్తారు. కాబట్టి అటువంటి విధంగా మనము ఉండకుండా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. ఆ మాటలు నెరవేర్పు కాలంలో ఉన్నది కాబట్టి ఆ రాకడ సూచనలు అనేవి కూడా దేవుడు అన్నీ కూడా వివరించి చెప్పారు. మత్తయి 24వ అధ్యాయంలో అవన్నీ కూడా మనం చర్చించుకొని ఉన్నాం. ఆ ఆకాశ జలములు దేవుని చేతి పనులుగా మరి ఉన్నందుకు దేవుడు వాటిని ఏ విధంగా వాడుకున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనంలో, నా ఉపదేశము వానవలే నుండును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును అని చెప్తున్నారు. దేవుని యొక్క ఉపదేశము, దేవుని మాటలు, దేవుని రాజ్యములో, పరలోకములో ఆత్మీయకమైన పరలోక రాజ్యం అక్కడ ఉంది. భూలోకంలో భౌతికంగా దేవుడు అందరినీ కూడా దేవుని రాజ్యంగా చేస్తాను అని చెప్పి ప్రకటన 1:6లో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందో, పరలోకమందున్న మా తండ్రి ఆ పరలోక ప్రార్థన మత్తయి 6వ అధ్యాయంలో ఉంది కదా. అది దేవుడు శిష్యులకి నేర్పించారు, శిష్యులు మనకు నేర్పించారు. మనము అనేక మందికి నేర్పించాలి. ఎందుకంటే పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందును నెరవేర్చబడాలి. అంటే పరలోక రాజ్యం ఎలా ఉందో అలాగే భూలోకము కూడా అవ్వాలి. వాళ్ళతో దేవుడు యుగాలు జీవించాలి. మనతో, ప్రతి ప్రజలతో, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళ కోసం. అందుకనే రక్తం కార్చారాయ, మతం కులం భేదం లేకుండా మనుషులు పెట్టుకున్నవి మతము కులము అనేది. ఏ స్థాయిని కూడా దేవుడు మరి పక్షపాతం అనేది లేకుండానే అందరి కోసము, మానవాళి రక్షణ కోసము పరిశుద్ధ రక్తము ద్వారానే పాపక్షమాపణ అనే వేద గ్రంథాల్లో ఉంది. కాబట్టి అన్ని గ్రంథాల్లోని మరి భక్తులు రాశారు. అవి ఆ నెరవేర్పు కాలంలో ఉన్నాం. అందరూ కూడా బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పి పక్షపాతం లేని దేవుడు అందరి కోసం కూడా ప్రాణం పెట్టారు. అలా పాపక్షమాపణ దేవుడు ఇచ్చారు. దాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలానికి అందరూ వెళ్ళచ్చు అని ఆ తెర ఆయన ప్రాణం పెట్టిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణం పోయిన తర్వాత ఆ తెర చిరిగిపోతుంది. సమాధిలో ఉన్న వాళ్ళు లేస్తారు. ఆ మిట్ట మధ్యాహ్నము చీకటిగా అవుతుంది. అప్పుడు ఎవరైతే చంపారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఆయన దగ్గర స్వస్థతలు, అద్భుత కార్యాలు, చనిపోయిన వారు లేకడం ఇవన్నీ చూసి అనుభవించిన వాళ్ళు ఆఖరికి అతన బండికి పోటు పూడిస్తే ఇది చనిపోయాడా బ్రతుకున్నాడని ఆ యూదుడు, ఆ సైనికుడు బండితో పక్కలో పొడిచినప్పుడు ఆ నీరు శరీరం, ఆ వాటరు ప్లస్ బ్లడ్ కలిసింది. పల్చగా ఉన్న రోజ్ కలర్లో ఉన్న ఆ వాటర్ ఆ కళ్ళు మీద పడినప్పుడు ఆయనకి మార్మల్స్ వస్తుంది. ఆత్మీయతలు తెరవబడతాయి. ఆయన మార్మల్స్ పొందుకుంటాడు. దేవుడు బిడ్డగా తయారవుతాడు. పశ్చాత్తాపం కలిగి ఆయన అప్పచెప్పిన ఇస్కరేతు యూదా కూడా ఆ విధంగానే పశ్చాత్తాపడతాడు. దేవుణ్ణి అలాగ చేసినందుకు, అలాగ దేవుణ్ణి అలాగ ఆ వెండి నాణాలు అమ్మేసినారు. చాలామంది తండ్రి చిత్తాన్ని మనము కూడా ఆయన ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు గెత్సెమనే తోటలో ఆయన గడిపాడు. తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా దగ్గర తొలగించు అని అడిగాడు. ఈ గిన్నె అంటే తండ్రి చిత్తమైన భారమైనది, అది ఎవరు చేయలేనిది. ఎందుకంటే మానవ శరీరముతో ఆయన వచ్చారు. మహిమనంతటినీ విడిచిపెట్టి, పరలోకంలో మహిమనంతటినీ విడిచిపెట్టి
ఆయన ప్రాణం పెట్టినందుకు మనం ఏం చేస్తున్నాం, ఏమి విడిచిపెడుతున్నాం, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు నేర్చుకోవడానికి ఏంటి ఆయన కోసం మనం విడిచిపెడుతున్నాం, మనం ఏంటి చేస్తున్నాం. తండ్రి చిత్తాన్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి, ప్రతి ఒక్కరూ. అందుకని రోల్ మోడల్గా ఆయనని చూడాలి, ఒక రోల్ మోడల్గా ఆయన చూడాలి. ఆయన చూసినప్పుడు ఆయనకన్నా మనం పడుతున్న శ్రమలు కష్టాలు చాలా తక్కువ. దాన్ని బట్టే మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలం. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ నా ఉపదేశము వాన వలె కురియును అని చెప్తున్నారు. వాన వలె, ఆ విధంగా ఆకాశ జలములే నీ చేతి పనులుగా నిరాకార శూన్యమందు భూమిని నిర్మిస్తున్నాడు అని చెప్పి మనం పాట పాడుతున్నాం. ఆ భూమిని దేవుని రాజ్యంగా నిర్మిస్తున్నది. ప్రకృతి కూడా ఆ దేవుని మాటను ఉపదేశిస్తుంది. ఆ ఉపదేశము వాన వలె కురుస్తుంది. నా ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశము వాన వలె కురుస్తుంది. ఆకాశము వాడుకుంటున్నాడు అక్కడ దేవుడు ఆయన చేతి పనులుగా. అది ఆ విధంగా మనకి ఒక ఉపదేశము వాన వలె వస్తుంది. అంటే వాక్యము, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. కాబట్టి ఆయన వాక్యము ఆ విధంగా ఉంది. దాన్ని అంగీకరించినప్పుడు అహరోను కర్ర ఏ విధంగా చిగుర్చిందో ఆ విధంగా చిగురుస్తుంది. కూర్చో. ఆ విధంగా దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. ఆ వాన వలె వాక్యం వలె, ఆ వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము ఆ వాన ఎలా కురుస్తుందో అలా మనం వాక్యం చెప్పగలిగి ఉండాలి. ఆ ఆకాశం ఎలాగైతే ప్రచరణ చేస్తుందో, మంచు వలెను లేక గడ్డి మీద పడు చినుకు వలెను, అది ఎంతో చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఆ చినుకులు పడుతుంటే ఆ దేవుని యొక్క అభిషేకం. అటువంటి వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ వాక్యమే దేవుడైన ఆ దేవుడు ఏం చేస్తారు, మనల్ని ఆ విధంగా తయారు చేసే అట్టి విధంగా మన వాక్యం ప్రకటించడానికి ఆ వాక్యమైన దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఆ విధంగా అంగీకరించాలి. అప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలము. ఈ ప్రవచనాలన్నీ దేవుడు నిబంధన చేశాడు కదా. ఆ నిబంధన ఏంటంటే నెరవేర్పు అన్నమాట. ఆ నెరవేర్పు అనేది చేయడానికి, ప్రవచనాలన్నీ నెరవేర్పు జరగడానికే నిబంధన చేశాడు నూతన బంధనలో ప్రకటన గ్రంథాన్ని. ఆ ప్రకటన గ్రంథము చదువువాడును దాన్ని గైకొను వాడును ధన్యుడు అని. ఆ ధన్యత ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళతారు అని చెప్పి మత్తయి 7:21 ఉంది. దాన్ని చదివి దాన్ని గైకొను వాడు ధన్యుడని ప్రకటన 1:3 ఉంది. కాబట్టి దేవుని మాటలు ఈ చినుకులు పడుతుంటే ఎలా ఉంటుందో, పైనుండి వస్తున్న ఆ అభిషేకం అనే వర్షంని అంగీకరించి ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఇహలోకంలో అనేక మందిని దీపవృక్షముగా ఉండి ఆ వెలుగుని అనేక మంది మీద ప్రకాశింప చేసి అటువంటి వారిని నడిపించగలరు. కాబట్టి మనము నేర్చుకున్నాము హెస్కేలు 47వ వచనంలో ఎలా ఉంటుందంటే అప్పుడైనా నాతో ఇట్లను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్ళగును. ఆ సముద్రము నీళ్లు ఎక్కడ నుండి పారుతున్నది? సన్నిధి నుండి పరిగెడుతుంది అక్కడ. అందుకని ఆ సన్నిధి దగ్గర కూర్చున్నప్పుడు దేవుని పిల్లలు బాగుపడతారు. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సన్నిధి నుండి, అతి పరిశుద్ధ స్థలము నుండి
ఈ వాక్యము అనే దేవుడు ఎలా ప్రవహిస్తున్నాడు? అప్పుడైనా నాతో ఇట్లయినా ఈ నీడు భూమికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరబాలోనికి దిగి సముద్రములో ఉండును. అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయంటే, మరి ఇక్కడ ఎక్కడుంది ఆ వాక్యము? మనం చెప్పుకుంటున్నాము, మళ్ళా అది రిపీట్ చేసుకుంటూ అక్కడ నుండి మనము వాక్యంలోకి వెళ్తున్నాము. శుక్రవారం మనం చెప్తున్నాం, బుధవారం కూడా చెప్తున్నాము. యెషయా 47వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరపు తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి, ఆ నీళ్ళన్నీ మందిరపు గడప దగ్గర నుండి ఉబ్బుకుతున్నాయి. అంటే ఈ వాక్యము దేవుని సన్నిధిలో, ఈ వాన ఈ చినుకుల గడ్డి మీద పడిన ఈ వాక్యము అనే దేవుడు ఎలా వస్తున్నాడంట? ఆ మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరపు తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు భూమికి తూర్పుగా పారుచుండేను. అవి ఆ మందిరపు గడప దగ్గర నుండి భూమికి అవి పారుతుంటే ఏం జరిగింది అక్కడ? ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కలు కింద నుండి పారుతున్నాయి అన్నమాట. కుడి పక్కన కింద నుండి పారుతున్నాయి. అవి అలా పారి ఏం జరిగింది అవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. 8వ వచనంలో అది పారి ఏం చేసింది? అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు భూమికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు. సముద్రపు నీళ్ళు అంటే లోకంలో మనం బ్రతకగలమా? లోకంలో ఎంత పాపము శాపము ఉంది, ఎంత నోవహు దినాల్లో ఉన్నాయి, ఇప్పుడు అంచు దినాల్లో. ఆ లోకంలో, ఆ సముద్రమనే లోకంలో నీరు అనే నువ్వు అది ఏంటవుతుంది? మంచినీళ్ళగా అవుతుంది. ఆ నీరు, ఆ ఉప్పు నీరు ఏంటవుతుంది? మంచినీరు అవుతుంది. ఈ వాక్యమనే ఈ చినుకులు, ఈ వర్షం అంతా కూడా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉన్నట్టు, 32వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న ఆ నీరు, ఆ వాన, ఆ చినుకులనే ఆ ఉపదేశము ఎక్కడికి పారుతున్నది? ఆ సముద్రం అనే లోకములోనికి పారుతున్నది. ఎవరి ద్వారా? దేవుని ఆలయం ద్వారా. దేవుని ఆలయం ఉన్న దగ్గరున్న ప్రజలందరికీ కూడా అది రక్షణ కలిగిస్తుంది. అదే చెప్తుంది. ఆ మెట్ల మీద కూర్చున్నప్పుడు దేవుడు వాళ్ళ మీద వెళ్ళి అది మంచి నీరుగా అవుతుంది. ఆ ఉప్పు నీరు అనే లోకములో, ఆ పాపములో, ఆ శాపములో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నారు? మంచి నీరుగా చేస్తున్నారు. ఆ మంచి నీరుగా చేసిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని బాగు చేస్తారు. మంచి నీటిలో మీరు ఏదైనా బట్టలు తుక్కోగలరా? చెప్పండమ్మా. మంచి నీటిలో బట్టలు తుక్కోగలరా? లేకపోతే ఉప్పు నీటిలో బట్టలు తుక్కోగలరా? స్నానం చేస్తే ఎలా ఉంటారు? అలాగే లోకములోని ఉంటే జీవితం బాగోదు. లోక స్నేహం ఏమని చెప్తున్నారు? లోక స్నేహం ఏమని చెప్తున్నారు? సమాధానం చెప్పాలా? లోక స్నేహం ఏమని చెప్తున్నారు? లోక స్నేహము దేవునికి వైరము, దేవునికి శత్రువులు అయిపోతారా ఉంది. మాట్లాడాలి, మాట్లాడకండి. లోకం ఏంటమ్మా? లోకంతో స్నేహం చేసిన వాళ్ళకి దేవుడు ఏం పేరు పెట్టారు? వ్యభిచారులారా అని పేరు పెట్టారు. ఎక్కడున్నది? యాకోబు 4వ వచనంలో ఉంది. లోకంతో స్నేహం చేస్తే నువ్వు దేవుని సన్నిధి, ఆ గడప దగ్గర, ఆ మెట్ల దగ్గర, అక్కడ దెమ్మ కట్టించాము, అక్కడ నువ్వు ఉండకపోతే నువ్వు సన్నిధికి రాను 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 అని అంటావు. సైతాన్ లాగా సైతాన్ వెంటనే దూరిపోతావు. కాబట్టి అటువంటి వారిని దేవుడు రక్షించాలని ఈ నదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఉప్పు నీటిగానే ఉన్నారనుకో, ఆ ఉప్పు నీరు దేనికి పనికిరాదు కదా. ఉప్పు నీరు దేనికి పనికిరాదు. ఆ లోకంలో ఉన్న వాళ్ళకి దేనికి పనికిరాదు. లోకాన్ని
చూడండి, నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట అంటారు. 2 నాలుగులు అంటే పాము అన్నమాట. పాముకు 2 నాలుగులు ఉంటాయా? దేవుడితో మాట్లాడే అనుభవం ఉండి రోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్న అనుభవాన్ని ఎవరు కోల్పోయారు? ఆదాము అవ్వలు కోల్పోయారు. వాళ్ళ వల్లనే మరణం ఏర్పాటు చేసింది ప్రతి ఒక్క. లేకపోతే మనకు మరణమే లేదు. దేవునితో యుగగా ఉండవలసిన జీవితం అది. నువ్వు కూడా ఆ పావులాగా పావు మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? ఇక్కడ దేవుని ఉపదేశంలో పారుతుంది. అది పరిశుద్ధ స్థలంలో పారుతుంది. ఆ ఉప్పు నీటి అనే లోకాన్ని మంచినీటిగా తయారు చేస్తున్నా. మంచినీరు నీలో ఉంటే అది తాగితేనే బ్రతుకుతాం. నీరు తాగకపోతే మీరు ఎవరు బతకగలరా? ఆ మంచినీరు ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఆ నీరుతో నువ్వు స్నానం చేసే వరకు ఆ నీతి వస్త్రాలు ఇస్తాడు. పరలోక రాజ్యానికి రావాలంటే నీతి వస్త్రాలు ఉండాలి. ఆ నీరు ఉంటేనే నువ్వు సత్క్రియలు చేస్తావు. పడిపోయి శాపంలో పాపంలో శాపగ్రస్తులుగా ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు వాళ్ళు పట్టుకొని వస్తావు దేవుని మాటలు చెప్పి. కాబట్టి ఈ వాక్యం ఎందుకంటే చర్చికి రాకుండా ఉన్న వాళ్ళ కోసం. సైతం 2 నాలుగులతో వస్తానని నిన్న ఈ రోజు రానని చెప్పినందుకు వాళ్ళ కోసం వాక్యం. ఇప్పుడు జబ్బు తగ్గకపోతే అదే మాత్ర వేస్తారా, లేకపోతే ఇంకొక మాత్ర వేసేస్తారా, లేకపోతే మాత్రలే బంద్ చేసేస్తారా? ఒకసారి చెప్పాం మనము. ప్రిస్కల్లా చెప్పు. ఇక్కడ చెప్తుంది నేనా దేవుడా? దేవుడు నీకు మాత్రం వేస్తున్నాడు. నేనా? ఇప్పుడు దేవా నేను నన్ను చెప్పానయ్యా, ఈ రోజు నన్ను అదే చెప్పమంటావా? నేను తిరగబడితే నా కఠినమైన తీర్పు ఉంటాను. నువ్వు వాక్యం అర్థంలో సరి చేసుకోవాలి. నువ్వు దేవుని రాజ్యానికి రావాలంటే నిజమే ప్రభా, నేను నిన్న ఒక మాట అన్నాను, ఈ రోజు ఒక మాట అన్నాను. నాలో పాము ఉన్నది. ఆ పాము అనే సైతాన్ ఉంది. కాబట్టి నా వంశము మీదకి వస్తుంది. 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీదకి వచ్చేస్తుంది. నేను విన్నాను అనుకో, దేవుని మాటలు కదా, 10 ఆజ్ఞలు ఉంది కదా. నా ఆజ్ఞలు గైకున్న వారిని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దీవిస్తున్నారు. వద్దా? కావాలన్నప్పుడు రావాలి కదా. ఎంత టైంకు రావాలి? 11 కాదు, 9 గంటలకు చచ్చేది 11 కాదు. మరి ఆ మాత్రం ఇయ్యారు కదా. 2వ మాత్రం ఇయ్యాలా? ఆ మాత్రం పనిచేయట్లేదు, వేసుకోవట్లేదు. వేసుకోలేనప్పుడు ఆ మాత్రం కంటిన్యూ చేయాలి కదా. లేకపోతే జబ్బుది చచ్చిపోతే ఊరేయాలా? చెప్పండి. దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎలాంటి పాపనైనా క్షమిస్తారు. అది ఎంతకాలం? అది కృపకాలం ఉన్నంత వరకే. కృపను బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకేం అర్హత లేదు. అనుక్షణము దేవుని సన్నిధిలో వాక్యమని అర్థంలో చూసుకోవాలి. ఆ వాక్యంలో ఉదక స్నానం చేయమని ఉంది. ఉదక స్నానం వాక్యంలో నువ్వు స్నానం చేసేయాలి. అంటే నేను ఏది అడిగినా నువ్వు చెప్పగలకుండా, నువ్వు ఇంకొకరికి చెప్పి ఆడ తీసుకురావాలి. నువ్వే రాను, నేను రాను. ఆ దెయ్యం చెదగొట్టుకొని తేవాలి. దెయ్యం నాలో ఉండి మాట్లాడుతుంది. ఈ పాము దెయ్యం నిన్న ఒక మాట చెప్పింది, ఈ రోజు ఒక మాట చెప్పిందే. ఈ పాము సైతం నా మీదకి వచ్చింది అనమాట. అందుకని తలనొప్పి, నడువు నొప్పి, కాలు పీకులు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ దెయ్యాన్ని ఏం చేయాలి? దేవునికి లోపడాలమ్మో. 1000 తరాల వరకు దేవుని నేను పాడు చేసుకొని 3-4 తరాలకు శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాను. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే శాపగ్రస్తుడు అన్నది వాక్యం 119వ కీర్తనలో. మాట లేకపోతే శాపగ్రస్తులు. ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. వేసుకోలేని వాళ్ళకి నోరిప్పి గట్టిగా మాట వేస్తావా? నువ్వు చచ్చిపోతావు తల్లి, వేసుకో, ఈ ఇంజక్షన్ వేసుకో, నీకు నొప్పిగా ఉంటుంది. కానీ తర్వాత నువ్వు నీ ఆరోగ్యం బాగుంటుంది. పర్వాలేదులే, వెలగొన్నా నువ్వు రాకపోయినా పర్వాలేదులే అని చెప్పి ఇంజక్షన్ వేయలేదనుకో, ఏడవుతుంది. మళ్ళీ గుండె నొప్పి బయటకు వస్తుంది, గుండె నొప్పి బయటకు వస్తుంది. ఆ ఇంజక్షన్ అయిపోతుంది. ఆ ఇంజక్షనే వాక్యం నొప్పి కలుగుతుంది. అదే మాట కొత్త వింటే బాగుంటుందిలే అని అనుకుంటారు. కానీ ఎందుకు? దేవుడు వెయిట్ చేస్తున్నాడు, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. నీతో కలిసి దేవుడు పని చేయడానికి నీతో వెయిట్ చేస్తున్నాడు.
కాబట్టి నీ ఆశీర్వాదాలు లేట్ అయిపోతున్నాయి. ఎవరికి నష్టం? నీ ఆశీర్వాదాలు నీ కుటుంబానికి 1000 తరాల వరకు దీవెన ఆశీర్వాదం ఏటవుతుంది? లేట్ అయిపోతుంది. సంఘం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది. అది 1000 తరాల దీవెన ప్లేస్లో 3-4 తరాలు శాపం వెంటాడుతుంది. నీతో పాటు పక్కన ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారు, నీ భర్త నలిగిపోతున్నాడు, నీ సంఘ బిడ్డలు నలిగిపోతున్నారు, నీ సేవకులు నలిగిపోతుంది. అది గమనిస్తున్నావా? కుక్క తన వాంతిని అసలు తింటుంటుందంట. అది కట్టేసుకుని వాళ్ళు వెనక తిరిగి తినేస్తుంది. అది ఆ కుక్క దూరిందా నాలోని, లేకపోతే పాము దూరిందా? అది నాతో మాట్లాడి ఇలా చేస్తుందని దాన్ని రోమా 16:20 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు నా కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడు అనే వాక్యం మీకు చాలాసార్లు చెప్తుంది. దాన్ని మీరే చెదగొడతారు. పక్కన వాళ్ళు వచ్చి చెదగొడతారా? అప్పుడు వస్తుందా? చెదగొట్టడానికి డ్యూటీ మరి ఇంకొకరిని రక్షించాలా? ఆ టైం ఇంకొకరికి ఇస్తే ఆ దీప వృక్షం వెళ్ళి ఇంకొకరు వెలిగిస్తుంది కదా. నీ దగ్గరే ఆ దీపం పెట్టుకొని ఉంటే ఎంతసేపు పెట్టుకుంటా ఆ దీపస్తంభాన్ని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అది వెలిగిస్తారు. అంతేనే కదా? అర్థమవుతుందా మీకు? ఇంటిని వెలిగించుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెలిగించాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ దీపవృక్షం పట్టుకొని వెళ్ళాలి. ఆ దీపవృక్షమే నువ్వు మనిషిగా, అది వాక్యమే దీపవృక్షం. ఆ ప్రార్థన, చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యాన్ని గురుగులనే సాతాడు గురుగులు విత్తేస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఆ గోధుమ తీసుకెళ్తే గురుగులు విత్తేస్తుంటే ఏం జరుగుతుంది? వాక్యం మర్చిపోయి కరెక్ట్గా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అది ముందు గుర్తొస్తే దాన్ని చెదగొట్టుకొని వస్తావు కదా ఇంటికి, చర్చికి వస్తావు కదా, దేవుని ఇంటికి చెదగొట్టుకొని వస్తావు కదా. నీ అంత నువ్వే దాన్ని చెదగొట్టుకొని వస్తావు కదా. రోమా 16:20 ప్రకారం దాన్ని చెదగొట్టుకొని రావాలి చర్చికి. బ్రతకాలంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అది ఏం చేసిందంట? ఆ మంచి నీరు వెళ్ళిప్పుడు మళ్ళీ మంచి నీరు వెళ్ళేది చేసింది. చూడు, బడిగా పారు ఈ నది వచ్చి చోట్ల జలచరములన్నీ బ్రతుకును. ఆ నది మళ్ళీ వెళ్ళింది. నది అంటే ఎవరు? సువార్తికులు, సువార్త చేసేవారు. నువ్వు నదిగా ఉండవా? ఏమా నువ్వు నదిగా ఉండవా? ఇంకొకరు బ్రతికిస్తావా? లేకపోతే నేను చచ్చిపోతాను, నేను రాను అనుకోని పాట పాడతావా? అస్తమాటికి ఒకసారి ఆలోచించుకోండి. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. చేతుల క్షమాపణ అడిగి ఆ దుష్టుడు నిన్ను మంచి బిడ్డల దగ్గరే, దేవుని పిల్లల దగ్గర దుష్టుడు గర్జించి సింహంలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతా అంటే కౌలించేసుకుంటావా? కౌలించుకొని ఆ ఎలకలం దగ్గర పడుకుంటావా? చెప్పు. స్నానం పానం లేకుండా, ఆ రోగంతో శాపంతో, నీ కుటుంబానికి ఆశీర్వాదం లేకుండా, సంఘానికి ఆశీర్వాదం లేకుండా, దేశం బాగోకుండా చేస్తావా? అందుకని దీపవృక్షం అవసరం. నువ్వు దీపవృక్షంగా ఉండాలని దేవుడు మాటలు చెప్తున్నారు. అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఆయిల్ ఆ పెక్కను దంచుతూ ఉంటే నువ్వు ఒలివి పెక్కలా ఉన్నావు. వెలువి చెట్టుగా దేవుడు నన్ను నుంచి ఒక పెక్కగా నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఆ పెక్కని దంచుతూ ఉంటుంది. సాతాను దంచుతాడు, నొప్పి వస్తుంది. కానీ ఆ ఆయిల్ వచ్చినప్పుడే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్న దీపాన్ని ఇలా సవరిస్తూ ఉండాలి నువ్వు నీ వంశంని. ఆ సవరించకపోతే అది లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆగిపోద్దా? నా దీపం వెలుగుతుందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. నీ అంతా నువ్వే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు దేశంలో, ఈ గ్రామంలో, నీ కుటుంబంలో ఉన్నారా? బాగుపడద్దా? నీకు ఇష్టం లేదమ్మా? నీకు ఇష్టం లేదా? చెప్పడే, మాకు ఇష్టమే. ఇష్టం ఉన్నప్పుడు మరి ఇంకొకసారి అలా పొరపాటు జరగకూడదు, లేట్ అవ్వకూడదు. లేట్ అవుతే దేవుడు మళ్ళీ నీకు ఆ మాత్ర వేసి నేను నిలబెట్టి నీకు ఆ జీవం పోసి నా బిడ్డ నువ్వు వెలిగించబడి నువ్వు నీ కుటుంబం బాగుండండి, మీతో నేను యుగగాలు ఉండాలని నేను ఆశపడి మళ్ళీ నీకు అదే మాత్ర వేస్తున్నాను. ఆ మాత్ర ఏంటి? అదే వాక్యం నీతో చెప్పి నీకు గుర్తు చేస్తున్నాడు. యోహాను 14:26 ఉంటుంది ఆ మాట. నేను చెప్పిన సంగతులు మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తాడు మీకు.
ఆ చేపలు ఇప్పుడు బ్రతికాయంట. ఆ బ్రతికిన చేపల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఉండి ఎంతో మరి దేవుడు ఎన్నో విషయాలు మర్మాలు నేర్పించాలని ఆశపడి ఉన్నాడు దేవుడు. తెలుసా? ఆశపడి ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏంటంటే, ఆకాశములు భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. ఆకాశము భూమి అది ఏంటి? మనుషుల మాట వినలేదు అనుకో, అవన్నీ కూడా దేవుడు ఉగ్రతతో దేవుడు లైన్ చేసేస్తాడు. అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది. అక్కడ దేవుని ప్రజలతో ఉంటాడు, ఆయన మాట విన్న ప్రజలతో. అది గతించిపోతుంది అంటే వినలేని మనుషులు గతించిపోతారే కానీ ఆయన మాటలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఈ పాములు 2 నాలుగులో ఉన్నది, రేపు ఈ రోజు వస్తాను, రేపు ఎలాగైనా వచ్చేస్తాను, ఈరోజు దేవుని సన్నిధిలో గడుపుతాను, ఈ రోజంతా దేవుని ఆవరణలో గడుపుతాను, రేపు వస్తాను అన్న సాతాను మనుషులాగా దేవుడు అలా కాదు. దేవుడు మనసు ఉంటే నిజంగా దేవుడు బిడ్డవైతే నువ్వు ఈరోజు ఏం మాట్లాడన్నావు, రేపు కూడా అదే మాట్లాడాలి. చచ్చిపోయినా సరే అదే మాట నీ నోటి నుంచి రావాలి. దేవుని రాజ్యానికి వెళ్ళే లిస్ట్ ఉంటుంది. కీర్తన 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు ఉంటాయి. అందులో ఇదొక మాట. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించవు. అవి ఎలాగ నేను చెప్పాను అవి తప్పకుండా జరుగుతాయి. మనుషుల దేవుడు మనుషుడా, ఆయన నరుడు కాదు. అని చెప్పి చెయ్యకుంటున్నాను, నీకు ఆరోగ్యం ఇస్తానన్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాను అంటున్నాడు, నీ కుటుంబం ద్వారా నీ ప్రాంతం ద్వారా దేశాన్ని దీవిస్తాను అంటున్నాడు. 2వ దినవృత్తాంతం 7:14 ఉంది, నీ పాపాలు ఒప్పుకొని దేశం కోసం ప్రార్థన చేస్తే నీ దేశాన్ని స్వస్థపరుస్తాను. నీ పాపాలు ఒప్పుకొని నువ్వు సరిగ్గా దీపవృక్షంగా నిలబడి చేయాలి. అలాగే తిమోతి పత్రికలో కూడా ఉంది, సంపూర్ణమైన భక్తి మాన్యమైన భక్తి కలిగి ఉంది మనుషులందరి కోసం రాజుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే, నువ్వు సుఖముగా బ్రతకాలంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటావా, సాతాను దృష్టికి అనుకూలంగా ఉంటావా? నీ ద్వారానే నీ కుటుంబం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది అని నువ్వు ఆలోచించాలి. క్షమించమని అడగాలి. దేవా, నా కుటుంబం ఎలా పాడైపోయింది, నా దేశం ఎలా పాడైపోయింది, నేనే కారణం, నేను నెమ్మదిగా సుఖంగా బ్రతకలేకపోతున్నాను, దాన్ని నేనే కారణం. ఒప్పుకోండి. వాక్యం వస్తున్నప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు ఆ చీకట్లో దూరంగా పారిపోతాయి. ఆమె చెప్పమ్మా, ఇంకొకసారి ఇంకా ఆ మాటలు రావు మీ నోట్లో నుంచి. మళ్ళీ అదే వాక్యం ఏంటంటే మీరు అడగరు. ఎందుకంటే మీరు తప్పు చేసిన వల్ల దేవుడిని మళ్ళీ చెప్తున్నారు. నేనైతే ఇది చెప్పాలని రాలేదు. నేను ఏదంటే పరలోక రాజ్యం ఎలాగ వస్తుంది, దేవుడు ఎలా వస్తాడు, మరి ఆ ఆశీర్వాదాలు కోల్పోతున్నారు కదా. ఎంత బేగా నేర్చుకుంటే అంత బేగా నువ్వు నేర్చుకుని నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ దేశాన్ని నువ్వు రక్షించుకుంటావు కదా. తండ్రి చిత్తం కదా అది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుని నువ్వు దేవుని రాజ్యం వస్తావు కదా. దేవుడు కూడా ఈ ప్రకటన మత్తయి 24:14 ఏంటంటే, ఈ విషయాలు అందరికీ ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తాడు. ఆయన లేటుగా వస్తే మంచిదా, త్వరగా వస్తే మంచిదా? దానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? మనమే కదా. మరి అలాంటప్పుడు మనమే ఇక్కడ చెప్పి మళ్ళీ రేపు అదే కుక్కతో ఒక వంకరలాగా కుక్క కక్కింది తిన్నట్టు, కడగబడిన పంది మళ్ళీ బుర్రలో దొల్లినట్టు ఉండొచ్చా? అలాగే మీ పిల్లలు అలా చేస్తే వాళ్ళు ఎలా చదువుకుంటారు? మరి దేవుడు ఆయాసంతో కృంగేస్తున్నాడు కదా, అదే చదువుకుంటాడు. అంటే ఆయాసంతో వాళ్ళ ప్రాణాన్ని నేను కృంగేస్తాను, వెనక కట్లతో బంధిస్తాను అన్నాడు కదా, అదే రేపు. ఏమన్నా చక్కగా ఎవరు చిన్నాడు పేరు ఏం పేరు? సూర్య చక్కగా కడిగింది వీళ్ళమ్మ, చక్కగా మంచి డ్రెస్ వేసింది ఈరోజు. ఆడి కడగబడి పదిలాగా ఉన్నాడు అనుకో, వచ్చేసరికి చచ్చిగా రాలేదు కదా. అలా ఉన్నాడు అనుకో, ఏం చేస్తావు చెప్పు? చేస్తావు రేపు?
వచ్చాడు, కూర్చోమంటే వెళ్ళిపోయాడు. అది దేవుడి లక్షణాలా? మీ పిల్లలకి 3-4 తరాలు తండ్రుల దోషం కుమారుల మీద తెప్పిస్తానని ఎందుకని ఉందంటే మీరు మాట వినకపోతే. ఆయన ద్వేషించిన మాట వినాలి. దేవుడినే ప్రేమించిన వాళ్ళు సేవకులే సంఘాన్ని ఎలా ప్రేమిస్తారు? ఆ మాటకి ఏం గౌరవం ఉంటుంది. మీకోసం ఎంత శ్రమపడి దేవుని దగ్గర కన్నీరు కాచి ఉపవాసం ఉండి మీకోసం దేవుడి మాటలు చెప్పడానికే కదా. నన్ను వైజాగ్ నుండి విజయనగరం ఇక్కడ ఈ ఏరియాకి తాగుబోని ఏరియా, సొదొమ గొమొర్రా లాంటి ఏరియా ఇది. నన్ను తీసుకొచ్చాడు, నన్ను అభిషేకించి నన్ను దీపవృక్షంగా చేసి మిమ్మల్ని కూడా చెయ్యాలని దేవుడు ఆశపడి దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చారు. అలాంటి వాక్యం ఈ పాట సగం వాక్యం అవుతుంది కదా. చెప్పండి, ఆశీర్వాదాలు ఎంత లేట్ చేస్తే ఆశీర్వాదాలు బ్యాక్ వెళ్ళిపోతే ఏసీ కూడా లేట్గా వస్తారు. దేవుడి రాజ్యంలో స్పీడ్గా మనం వెళ్ళిపోతే అక్కడ ఆకలి ఉండదు, డబ్బు ఉండదు, మహిమ వస్త్రాలు ఉంటాయి. దేవుడితో నిత్యము దేవదూతలాగా దేవుని పాటలు పాడుతూనే ఉంటాం. మహిమ వస్త్రాలు దేవదూతలు ఎలా ఉంటాయి? ఈ శరీరం మట్టి అయిపోతుంది. అక్కడ కన్నీరు ఉండదు, కలత ఉండదు, ఆకలి ఉండదు. ఆ మహిమ గల రాజ్యానికి వెళ్ళాలని ఈ ప్రయాస. అవి చెప్పమన్నప్పుడు నేను చెప్పాలి. అవి మంచిదా లేకపోతే ఏమైనా కథలు చెప్పుకుందామా? అబ్రహాం కథ, ఇస్సాకు కథ, యాకోబు కథ, ఈ కథలన్నీ చెప్పుకొని వాళ్ళు ఎలా తప్పులు చేశారు, దావీదు ఎంతమంది భార్యలతో ఉన్నాడు, సొలొమోను ఎలాగైతే మరి 12 గోత్రాలు పాడు చేశాడు, విగ్రహారాధన భార్యలు చేసుకొని విగ్రహారాధన గుడులు కట్టించాడు. దేవుని బిడ్డలే వీళ్ళందరినీ. కానీ మనుషులు పోలి నడవమని చెప్పలేదు దేవుడు. నన్ను పోలి నడవండి అంటున్నాడు. పౌలు నడిచి నన్ను పోలి నడవండి, నాకన్నా దేవుడు ఏమొచ్చి ఏం చెప్తున్నారు? నన్ను పోలి నడవండి, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఏసేం పోలి నడవమంటున్నారు. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంది కదా, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాలు మీరు ఎదగంటే ఇంకా మరుగుజ్జోల్లాగా ఇలా నోట్లో ఏరెట్టుకొని అమ్మ నాకు ప్రార్థన చేయండి, అమ్మ అమ్మ అంటుంటే ఇంకా పాలు తాగుతానమ్మా 80 సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను దేవుడి కోసం, దేవుని హృదయంలో ఉన్న వేదన దుఃఖం ఆయన వచ్చేస్తున్నాడు, ఇంకా నేను ఇలాగే అమ్మ అమ్మ అంటారా? లేకపోతే నీ పిల్లలు మనవులకి అందరికీ చెప్తావా? ఆలోచించండి. మీరు ఆలోచించండి ఒకసారి. నేను సరిగా ఉపదేశించకపోతే, నేను మనుషులు చూసి ఉపదేశించిన దేవుడు నాలో ఉండి ఏది చెబుతాడో ఏది చెప్పమంటాడో ప్రతి మాట నేను చెప్పకపోతే తెగుళ్ళు వస్తాయి అని ఉంది. జీవగ్రంథంలో పేరు ఉంటుందని ఉంది. ప్రకటన 22:18-19 వచనాలు. ఏమో జీవగ్రంథంలో పేరు వద్దా? ఇప్పుడు రాసుకోవద్దా? ఇప్పుడే ఎప్పుడు చేసుకుంటావా? లేకపోతే ఎలాగ నీ పేరు అక్కడ జీవగ్రంథంలో తీస్తారు. నీ జీవగ్రంథంలో నీ పేరు ఇప్పుడు రాయించుకోవాలి. రేషన్ కార్డులో నీ పేరు ఎలాగ రాయించుకున్నావు, ఓటర్ కార్డులో నీ పేరు ఎలా ఉందంటే నువ్వు బతికే ఉన్నావు ఇక్కడ ఇండియాలో. అంతేనా కాదా? అవి ఉంటాయి పోతాయి, అవి రావు అంటారు. కానీ యువకాలం ఉండే దగ్గర నీ పేరు ఉండాలా లేదమ్మా? పోలమా నీ పేరు ఉండాలా వద్దా? ఉండాలంటే బాప్తిజం తీసుకోవాలి. వాక్యంతో బాప్తిజం తీసుకోవాలి. వాక్యం నీ ఒంట్లోకి వెళ్ళాలి. వాక్యం అంటే ఏంటి? దేవుడు. గట్టిగా చెప్పాలి. వాక్యం అంటే దేవుడు. అప్పుల్లోకి నోరు లేదు, ఓన్లీ తినడానికే ఉంది నోరు. అదే మరి సైతాన్ ఉన్నప్పుడు మాత్రం నోరు తీరుస్తున్నాడు. కానీ దేవుని మాటలు విన్నప్పుడు మాత్రం నోరు తప్పేది మనం మూతపడిపోతుంది. మరి భార్య పరిశుద్ధత భర్త కల్లాలని ఉంది కదా వాక్యం 2 కొరింథీయులు 7:14లో. అవిశ్వాసైన భర్తని భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, లేకపోతే పిల్లలు అపవిత్రులైపోతారు. అది నీ భర్తేనమ్మా? అది నీ భర్తేనా? నీ పరిశుద్ధత ఆయనకి వెళ్ళాలంటే నీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలా, అపవిత్రులుగా ఉండి నరకానికి వెళ్ళిపోవాలా? ఉండాలి. మరి అలాంటప్పుడు నువ్వు పరిశుద్ధంగా త్వరగా నువ్వు నిలబడాలా లేదా? నిలబడాలంటే మరి నోట్లోంచి మాట రావడానికి లేకపోతే నువ్వు సరిగ్గా ఉండాలి. దేవుని బిడ్డగా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే ఆటోమేటిక్గా నీ దీవెనలు నీ పిల్లల మీదకి మనవల మీదకి వెళ్ళిపోతాయి. అదే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొన్న వాళ్ళు 1000 తరాల వరకు దీవెన అని ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే
వాళ్ళకి ఆ దీవెన వెళ్ళిపోతుంది. నువ్వు తిరగబడుతున్నావు అనుకో, సాతాను నీలో ఉన్నట్టు లెక్క. అహంకారం ఉందనుకో, సాతాను ఉన్నట్టు లెక్క. దీన మనస్సులోనే నేను ఉంటాను అంటున్నాడు ఆయన యెషయా 57:15లో. మహోన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు మహోన్నత స్థలంలో నివసించేవాడు. ఆయన దీన మనసు గల వారి హృదయంలో ఆయన నివసిస్తాడంట. నువ్వు అహంకారంగా తిరగబాటు చేస్తున్నావు భర్త మీద, దేవుడి మీద. దేవుడు అంటే ఎవరు? వాక్యం మీద. వాక్యం అర్థం అవట్లేదు. వాక్యం అర్థం అవుతుంది, నువ్వు అది హృదయంలో హత్తుకుంటావు. దేవుడు నిజంగా నీకు దేవుడు ఇష్టమైతే ఆ వాక్యం గుర్తు పెట్టుకొని ఆ వాక్యం అనే మార్గంలో, నేనే మార్గము, సత్యమును, జీవమును. నీకు జీవం అంటే నీ ప్రాణం ఎందుకు పోతుంది అనిపిస్తుంది. సాతానుడి బోధ వింటున్నావు బాగా, ముందు బాగా వినున్నావు. ఆ వినున్నది తప్పైపోయిందయ్యా. ఆ బోధలో ఎన్ని సంవత్సరాలు నేను పాడు చేసుకున్నానయ్యా నా జీవితాన్ని. నువ్వు నన్ను తీసుకొచ్చావు ఆ విగ్రహారాధన అంతా తీసివేసి నాకు బాప్తిసం ఇచ్చి మళ్ళీ కొత్తగా నాకు మంచి పేరు పెట్టి చక్కగా దేవుని బిడ్డగా కడిగి వృక్షంలో నన్ను తయారు చేసి నువ్వు నాకు ఈ మాటలు అందిస్తున్నావు. కాబట్టి ఆ బోధ నన్ను వెంటాడకూడదు. నేను ఆర్సీఎం స్కూల్లోనే చదివాను. నేను అలాగే ప్రార్థన చేశాను. నాగపట్నం వెళ్ళి మా డాడీ చిన్నప్పుడే గుండులు కొట్టేశాడు మా నలుగురికి. గుండు అలా చేస్తారు. ఇది చిన్న పిల్లలని మాకు సెలవులు వస్తే చాలు నాగపట్నం తీసుకెళ్ళి ఫుల్ గుండె గీకేసి అక్కడ మనం క్యాండిల్, జపమాలు, ఆ నీరు, పరిశుద్ధ వాటర్ అని అక్కడ ఉన్న మట్టి అన్నీ తీసుకొచ్చాడు. అవన్నీ క్షమించమని దేవుడిని అడిగినప్పుడే దేవుడు ఈరోజు నేర్పించాడు. ఆ చీకటి ఏమీ అలవడలేదు. దేవుడు ఫస్ట్ కట్టింది ఆదిమ సంఘము. 10 సార్లు మీకు చాలాసార్లు చెప్తున్నాను. ప్రతి తరంలో ఉన్న వారికి కూడా ప్రతి తరంలో ఉన్న వారితో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. తరం అంటే ఏంటి? 3-4 తరాలు అంటే ఏంటి? నువ్వు, నీ కొడుకు, నీకు మనవడం. అలాగే ప్రతి తరంలో కూడా ఒక్కొక్క ప్రవక్తను తీసుకొచ్చి మాట్లాడుతూ వచ్చారు. కానీ మలాకి ప్రవక్త దగ్గర నుంచి బాప్తిస్మిచ్చే యోహాను గారు మరి యేసయ్య వచ్చిన కాలం వరకు దేవుడు 400 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడలేదు దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రజలు వినట్లేదు. మీరు ఇప్పుడు ఎలాగైతే వినట్లేదు, అలా చచ్చిపోయినా ఆ సద్వికలు, ధర్మశాస్త్రోపదేశంలో పండితులు, బైబిల్లో పండితులు వీళ్ళందరూ చనిపోయినా సరే ఆ ఆత్మలు బతికే ఉన్నాయి కదా, అవి దూరుతున్నాయి ఇప్పుడు అందరిలోని. అందుకే వినరు. అందుకే 1 యోహాను 4వ అధ్యాయంలో వీళ్ళు వినరు, వీళ్ళలో బ్రహ్మపరిచే ఆత్మ ఉందని ఉంది. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం దగ్గర కిందకి చదివితే మనుష్యాత్మ, లౌకికాత్మ అందులో ఉన్నాయి. దేవునాత్మ, దేవుని సంగతులు దేవునాత్మకే అర్థమవుతాయి. అర్థమైన వాళ్ళు పని చేస్తారు. ఆ వాక్యం అనే ఈ పాదాలకి దేవుని వాక్యం ఏమే ఉంది? వెలుగై ఉంది. మీరు నోరెప్పి చెప్పాలి. అలాగే ఇంకొకరిని నడిపిస్తాం. ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మేము ఇంకొక దీపాలు వెలిగిస్తాం. ఒక దీపం వెలిగిస్తే దీపావళి రోజు ఏం చేస్తామమ్మా? ఒక దీపం ఉండదా? 10-100 దీపాలు వెలిగిస్తావా లేదా? అలా వెలిగించాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని బిడ్డే. దానికి మతం, కులం భేదం లేదు. అలాగే వానలాగా ఉపదేశం ఎలాగైతే ఆకాశం నుండి కురిసిందో అలాగ మంచు గడ్డి మీద చినుకులు పడ్డాయో ద్వితీయోపదేశకాండం 32:2లో ఉంది. దేవుని ఉపదేశం అలాగా ఆకాశం నుండి వస్తుంది. తెలుస్తుందా? భూములు పారలేదు, భూ సంబంధమైన బోధలో పెరగలేదు. ఒకప్పుడు నేను పెరిగాను భూ సంబంధమైన బోధల నుంచి, కానీ ఆకాశం నుండి వస్తున్న ఉపదేశం, దేవుడు నేర్పించిన ఉపదేశం, దేవుడే మాట్లాడిన విషయాలు. దేవుడు ఆ నెరవేర్పు కాలంలో ఆ నెరవేర్పు జరిగితే కదా వస్తుంది. ఎవరైనా వస్తేనే కదా నమ్ముతాము. వస్తాడంటే వస్తాడో రాలేదో అని డౌట్ ఉంటుంది. అలాగే ప్రవచనాలన్నీ కూడా అందరూ చెప్తుంటే అవుతాయో అవ్వవో అనుకోనున్నారు. కానీ దేవుడే ప్రాణం పెట్టాడు, ఆయన నెరవేర్చాడు. ఒక నిబంధన చేశాడు. నీతో యుగకాలం నేను ఉంటానని ఒక నిబంధన చేశాడు. ఆయన వస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని నేను ఎలాగైతే నెరవేర్చాను
పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకంగా నేను ఇచ్చాను, మీరు పొందుకోండాలి, పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధంగా ఉండి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఆయన పిల్లలని అంటావు కానీ పరిశుద్ధంగా ఉండకుండా ఆయన పిల్లలు అంటే కుదురుతుందా? ఆయన నమ్ముకున్నానంటే కుదురుతుందా? ఆయన సన్నిధికి వెళ్ళానంటే కుదురుతుందా? నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఇవన్నీ వేస్టే కదా. ఆయన మాట వినకపోతే వేస్టే కదా. నువ్వు ఇంకొకరికి మాటలు చెప్పకపోతే వేస్టే కదా. విన్న వాక్యం నువ్వు చెప్పాలి, నువ్వు దాని ప్రకారం నడవాలి. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని చెప్తున్నాడు ఆయన. ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ఆయనే వాక్యమే ఉన్నాడు. ఆ చినుకులు ఎలా పడుతున్నాయి అలా నువ్వు వాక్యం చెప్పగలుగుతావు, అలా నువ్వు నచ్చ చెప్పగలుగుతావు. వెళ్ళలేదు వినకపోతే అది బ్యాండ్ అవుతుంది. ఎలాగా వెనక కట్లచారు బంధిస్తాడు. హార్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది? యెషయా 1:15 తర్వాత కూడా ఉంది అక్కడ. సమ్మతింపక తిరగబడిన ఎడల ఖడ్గం పాలవుతారు. పేక మీద కత్తిలాగా అప్పుల వస్తారు. పేక మీద కత్తిలాగా యాక్సిడెంట్ అవుతుంటాయి. పేక మీద కత్తిలాగే హార్ట్ అటాక్ వస్తుంది. సమ్మతించిన మాట విని ఎడల మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని ఉంది అక్కడ. తెలుసా? నువ్వు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, నీ చేతులు రక్తంతో నిండిన అవి ఫస్ట్ కడుక్కో, లేకపోతే నువ్వు ఎంత బహుగా ప్రార్థన చేసినా వినను అన్నది యెషయా 1:15. అర్థమైందా? ప్రార్థన చేశానమ్మా, నేను ఇంట్లో చేసుకుంటాను, ఇక్కడికి వచ్చి చేశాను కుదరదు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఇక్కడ రోజు బలారాధన. అపోస్తలులు 2:42 ఉంది. ప్రార్థన నీతో ఫోన్లో మీతో సహవాసం చేస్తున్నాను, ఫోన్లో సహవాసం చేస్తాను, ప్రార్థన చేయిస్తున్నాను, సహవాసం చేసి బలారాధన ఎదిగిస్తున్నాను. తెలుసా? బలారాధన అనేది ఒప్పుకోకుండా తీసుకోకూడదు, పరీక్షించుకొని తీసుకోమని ఉంది అక్కడ. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడే నువ్వు దీపస్తంభంగా వాడబడగలవు, దీప వృక్షంగా ఉండగలవు. ఏ శ్రమ వచ్చినా నువ్వు తట్టుకోగలవు. ఎవరైనా నిన్ను నిందేస్తే దేవుడు నా నిమిత్తము జనుల మీద నిందించిన, హింసించిన, చెడ్డ మాట్లాడిన పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకము మీ ఫలము అధికమగును అని ఉంది. పక్కలో ఎవరైనా అంటారేమో, ఇది కాదు అక్కడ లేదు. తెలుసా? పరీక్షలు అవి. ఆ పరీక్షలో పాస్ అవుతానే కష్టపడకుండా పరీక్షలో ర్యాంక్ వచ్చేస్తుందా? ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అంత ఈజీయా? ఎవరికి ఈజీ? పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళకి, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళకి ఈజీ. అందుకే నా సెలవు ఎత్తుకొని వెంబడించండి, మీరు నాకన్నా గొప్ప కార్యం చేస్తారు అంటున్నాడు ఆయన. ఆయన పిల్లలుగా మనం అలా ఉండాలని ఆశపడుతున్నప్పుడు ఆయన పిల్లలే అనుకో మంచాన్ని అంటుకొని ఎలకాలు పట్టుకొని పడుకుంటావా? ఈరోజు దేవుడికి 2 ఎలకాలు చంపినట్టు కాల వచ్చింది నాకు. అయ్యో ప్రిసికలో చాలా బాగుందేమో, ఎలకాలు చంపాను కదా చర్చ అని అనుకున్నాను. ఎందుకు వస్తాయంటే అవి నువ్వు పరిశుద్ధంగా నీ హృదయము, నీ శరీరము పరిశుద్ధంగా ఉండకపోతే వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరవు. చదువుదాం ఆ మాట. చాలాసార్లు చదివేదాన్ని. సన్నిధికి వచ్చాము, మాకు బాగానే ఉంటుంది అనుకుంటున్నారు, కానీ హృదయం మారాలి. వింటే కాదు, నడవాలి. వాక్యమైన అర్థంలో చూసుకోవాలి, నడవాలి. చాలాసార్లు చెప్పాను ఈ మాటలన్నీ, చాలాసార్లు చెప్పినవే. మళ్ళీ దేవుడు ఎందుకంటే ఆ మాటలు చెప్తున్నారు, నడవాలి, నా బిడ్డలు నడవాలని చెప్తున్నారు. నడవాలని ఉందా? ఏమో ఉన్నవాళ్ళు చెప్పండి, నోరెప్పి చెప్పండి. నడవాలని ఉంది మాకు అని చెప్తే దేవుడు మీతో మాట్లాడతారు. నేను ఇక్కడ చెప్పట్లేదు, నేను ఒక వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను మీకోసం మాట్లాడుతున్నారు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉందామో అని అడుగుతాడా, మీకు ఎలా ఉందని అడుగుతాడా? మీకు మందులు ఇస్తాడా, ఇంట్లో పడుకున్న వాళ్ళకి ఇస్తాడా? చెప్పండి. మరి మీరు వచ్చారు, మీకు అవసరం మాట్లాడతారా? నేను ఇంట్లో ఏదో తెచ్చాను అనేసి నేను కింద అంటే మీరు రెడీగా లేదు. మీరు సిద్ధపడి వచ్చారనుకో, నన్ను అక్కడ సిద్ధపరిచాడు మీకోసం ఏడ్చినప్పుడు, నేను ఉపవాసం ఉన్నప్పుడు నన్ను సిద్ధపరిచి తెచ్చాడు. కానీ మీరు సిద్ధపడి లేరు, వెయిటింగ్ అయిపోతే ఆశీర్వాదాలు లేట్ అయిపోతున్నాయి. ఏసీ మీకోసం వెయిట్ చేస్తున్నాడు, నా బిడ్డలతో కలిసి నేను పనిచేయాలి.
అందుకే కదా మార్కు 16:20లో ఎవరైతే దేవుని మాటలు ప్రకటిస్తారో సహకారి వస్తాడు కదా. సహకారి అంటే నాకన్నా అక్కడ మహత్కార్యాలు చేశాడు. సహకారి ఎవరు వస్తున్నారు? బాగా వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. మార్కు 16:20 తెలుసా? అది సహకారి వస్తాడు. రోమా 16:20 అదేంటిది? సాతాను చెదగొట్టుకుని బయలుదేరాడు. ఆడ రాకూడదు నీకు, రానంటే వదిలేస్తావు. ఇంకా ఆయన చెదగొట్టుకుని వెళ్తానే నీతి మందులు సింహంలో ధైర్యంగా ఉంటారని ఆయన చెదగొడతావు. నీతి లేదనుకో నీలో, నువ్వు చెదగొట్టలేదు. ఆయన కౌగిలించుకొని పడుకుంటావు. ఎలగల పక్కన వేసుకొని పడుకుంటున్నావా? నువ్వు ఆలోచించుకోండి. ఎవరు పడుకుంటున్నారో, ఎవరు ఎలా ఉంటున్నారో ఆలోచించుకోండి. ఆ చుట్టమాలేవమ్మా, పోవమ్మా, చుట్టమ్మా. మరి కావాలా నీకు దేవుని రాజ్యానికి రావా? చెప్పు. అపవిత్రమైనవి, మత్తు పదార్థాలన్నీ అపవిత్రమైనవి. తెలిసిందా? దేవుని మాటలు నువ్వు చెప్పాలి. చక్కగా వినడానికి దేవుడు తీసుకొచ్చారు. నీకోసం ఎంత కన్నీరు కాలిస్తే మంచి జీవితం ఇచ్చారు. ఎవరూ లేని నిన్ను ఒక అనాథగా దేవుడు ఉన్న నిన్ను దేవుడు తీసుకొని చాలా దీవిస్తాడు. ఏడ్చింది, నాకు ఎవరూ లేరు. ఒక ఇది దొంగతనం ఈ అమ్మమ్మ అది వేశారు. ఎంత పెద్ద దొంగతనమో తెలుసా? పొలము మీద నీ మీద పెద్ద దొంగతనం వేస్తుంది కదమ్మా ఒక ఆమె. చెప్పండి ఏంటది? పెద్ద దొంగతనం చేస్తే కన్నీళ్ళు అలా కారిపోలే, మొత్తం అన్ని సామాన్లు పట్టుకొని ఏడుస్తుంది. చూస్తావా ఏంటది పెద్ద దొంగతనం? 30 రూపాయలు బ్లీచింగ్ ప్యాకెట్. దానికోసం నాకు ఎక్కడ ఉండడానికి మంచి స్థలం లేదని ఏడిస్తే దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. మరి చుట్టమా అనియాలా? దేవుడే కదా ఇచ్చాడు. దేవుని బిడ్డ దగ్గర ఇచ్చాడు కదా. అసలు అక్కడ అడుగు పెట్టడానికి అసలు ఆ దేవుని బిడ్డ ఒప్పుకోలేదు. అలాంటి హృదయాన్ని మార్చింది ఎవరు? దేవుడు మార్చాడు ఆ హృదయాన్ని. దేవుని బిడ్డే. కానీ నేను రానివ్వను, నాకొద్దు, ఆమె వచ్చిందా నాకు ఇంట్లో వద్దు, నాకు దరిద్రం చుట్టుకుంటుందని అన్న దేవుని బిడ్డ నీ దేవుని బిడ్డగా తయారు చేశాడు. ఆ హృదయాన్ని మార్చింది ఎవరు? దేని వలన? ఆ వాక్యం ద్వారా. ఆ దీప వృక్షంగా నేను నిలబడ్డాను కాబట్టి ఆ వెలుగు ఆమె మీద ప్రకాశింపచేసి నిన్ను వెలిగించినప్పుడు ఇంకా సాయంత్రం కౌగులించుకొని పడుకుంటామా చుట్ట తాకుంటూ? చెప్పమ్మా. తాకు ఎందుకు? రేపొద్దుగా నువ్వు మాతో పాటు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు చూపిస్తాను అగ్నిగుండం ఎలా ఉంటుందో. వాక్యం ఉంది, వాక్యం చూపిస్తూ మీకు అగ్నిగుండం ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ఏదనుకుంటున్నారు? పండు మూసిన తర్వాత అగ్నిగుండం ఉంటుంది. అది యుగకాలు, దానికి ఆత్మక చావు లేదు. శరీరం మట్టి అయిపోతుంది కానీ ఆత్మకి చావు లేదు. అది ఎప్పుడు అలా మండుతున్నాడు అప్పుడు గుర్తొస్తుంది. దేవా నేను మాట వినలేదయ్యా, నన్ను బాప్తిసం తీసుకోమంటే తీసుకోలేదయ్యా, నేను దేవుని వాక్యం వినడానికి రమ్మంటే రాలేదయ్యా, ఈ చోట మానేయమంటే మానేలేదయ్యా అని అప్పుడు ఏడుస్తాం. ఏం లాభం? లాభం లేదు కదా. ఇంకా ఎవరు చెప్పడానికి ఇంకేం లేదు. అక్కడ సువార్త ఆగిపోతుంది. కొన్ని రోజులే నమ్మ ఈ సువార్త. చర్చలు ఉండవు, ఏమి ఉండవు. సువార్త ఆగిపోతుంది. ఎక్కడ వెతికినా దేవుని మాటలు కనపడవు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఆశపడుతున్నారు పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ శరీరము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటది? దేవుని రాజ్యం. వాగ్దానం ఏంటి? నేను మీతో కలిసి జీవిస్తాను అని 6000 సంవత్సరాల నుండి ఆయన పని చేస్తున్నాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా, దీప వృక్షాలుగా, దీప స్తంభాలుగా ఉన్నారో వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు. ఒకరోజు వెళ్తే నువ్వు చేయగలవు ఏ పనైనా, నీ ఇంట్లో పని, బయట పని. దేవుడు వస్తేనే కదా నువ్వు చేసుకుంటున్నావు. దేవుడు వస్తేనే కదా ఆ బిడ్డలు చేరదీసావు. ఎంత చెడ్డ మనుషులైనా, ఎలాంటి మనుషులైనా చేరదీస్తారు. ప్రతి ఒక్కరికి ఆ క్షమించే గుణం, ప్రేమించే గుణం ఎక్కడి నుండి వచ్చింది?
ఆ దీప వృక్షముగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ నది ఆ ప్రవాహము, ఆ గడప కమ్ము నుండి ప్రవాహం అనేది వస్తున్నప్పుడు అది నదిగా మారిందంట. ఆ డెడ్ సీలో అంటే మృత సముద్రంలో పడినప్పుడు అవి ఏంటయ్యాయి? అవి బ్రతికయ్యాయి. ఆ చచ్చిపోయిన చేపలు ఆ మృతదేహం, మృత సముద్రం అంటే ఇప్పుడు మనకి పెద్ద చెరువు ఉంది కదా, అంటే అంత కూడా మృత సముద్రం అంటే అర్థమైందమ్మా. అందులో చేపలు బ్రతకవు. కుళ్ళిపోయిన నీళ్ళలోనే చేపలు ఉంటాయా? స్నానం చేయగలరా? డెడ్ సీ అంటే అర్థమేంటి? మృత సముద్రం, చచ్చిపోయిన సముద్రం అది. అందులో ఈ నీరు ఎక్కడైతే అతి పరిశుద్ధ స్థలం నుండి ఆ వాక్యం అనే నీరు ఆ గడప కమ్ముల నుండి పారుతుందో అది వెళ్ళి నదిలో పడింది. ఆ సముద్రంలోని ఆ నదిలోని పడింది. అది ఆ నది, ఆ ప్రవాహం ఏంటైంది? స్వార్థికులుగా పనిచేసింది. ఆ వాక్యమే మనుషుల్ని ఆ విధంగా బ్రతికిస్తా ఉంది. ఆ వాక్యం ఆ బ్రతికిస్తున్నప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు, ప్రియులారా మనం ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. దేని సంపూర్ణం చేసుకోవాలి? పరిశుద్ధతను. గట్టిగా చెప్పండి. అప్పుడు చెప్పు, పరిశుద్ధతను దేని సంపూర్ణం చేసుకోవాలి? పరిశుద్ధత. నీలో పరిశుద్ధత. పరిశుద్ధత అంటే నీ బాడీ, అంటే నీ శరీరము పరిశుద్ధం ఉండాలి, నీ ఆత్మ పరిశుద్ధం ఉండాలి. అప్పుడే దేహానికి దీపం కన్ను కనుక ఆ కన్ను తేటగా ఉండాలనుకో, నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుంది. అది చెప్తుంది వాక్యం. నువ్వు వెలుగుమయమే ఉంటావా, నువ్వు చీకటమయమే ఉంటావా? ఆరిపోయిన దీపంలా ఉంటావా? ఈరోజు వెలిగించి తీసుకెళ్తుంటే మళ్ళీ ఆరిపోయి వచ్చేస్తుంది దీపం. మళ్ళీ ఎదురుస్తుంది, మళ్ళీ ఆరిపోయి వస్తుంది ఆ దీపం. నీ కన్ను తేటగా లేదు, నీ శరీరం అంతా వెలుగుమయమే ఉండడానికి. మళ్ళీ చెబుతున్నాను చూడండి, దేవుడు ప్రియులారా అని పిలుస్తున్నాడు. కొరింథీ పత్రికలోని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. మీకోసం ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఎవరు మీరు? మనం ఎవరుమే? దేవునికి ప్రియమైన పిల్లలు అస్తమాటికి నీ మాట వినకపోతే నీకు ఎంత తలపోటుగా ఉంటుంది. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పేచీలు పెడుతుంటే ఎంత తలపోటుగా ఉంటుంది. ఆయన అందుకే ప్రాణం పెట్టాడా? చెప్పమ్మా. ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో. ఎవరి భయముతో? దేవుని భయంతో. దేవుని భయము లేక దేవుని ఆజ్ఞలు పాటించకుండా శాపగ్రస్తుల్లా ఉంటున్నారు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఏం చేయాలి? మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసుకోవాలట. శరీరానికి ఆత్మకి ఉండాలి. అది అనుక్షణము అది ఒప్పుకుంటేనే రోజు అపోస్తలులు 2:42 ప్రకారం, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో 24వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నారు? నన్ను దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు కదా. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుని దగ్గరకు రావాలంటే ఎలా ఉండాలి? దేవుని దగ్గర వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉండాలి కదా. అది ఎలా ఉండాలి? నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా శరీర రక్తం తీసుకోండి అంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటే బతుకుతామా? దేవుని మర్చిపోతే బతుకుతామా? భయం లేకుండా జ్ఞాపకం చేసుకోవడానికి శరీర రక్తం తీసుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. తీసుకోవద్దా? నీటిలో మునిగడమే అంతే. దేవుడిని చిన్నప్పటి నుండి నువ్వు ఇప్పటి వరకు, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయమ్మా, 50 సంవత్సరాలు ఉంటాయి, 65, 70 వాళ్ళమ్మా. కానీ చక్కగానే ఉన్నావు, చక్కగా గట్టిగా ఉన్నావు, నిజంగా 60 చక్కగా ఉన్నావు. అది భౌతికంగా ఆ మాటలు చికెన్ వల్ల బలంగా ఉన్నాను. అందుకనే
కాబట్టి ఆత్మ బలం ఉండాలమ్మా. అది ఇచ్చింది దేవుడే కదా, దేవుడే ఇచ్చాడు కదా మనకి. ఆ పెన్షన్ కూడా ఆగిపోతే దేవుడు ఇచ్చాడు కదా, మన పెన్షన్ కోసం వేసావా? పెన్షన్ ఇచ్చాడా దేవుడు? అది ఉండబట్టే కదా ఇది అన్ని తినడం అవుతుంది చక్కగా. దానివల్ల నువ్వు బలంగా ఉన్నావు, గట్టిగా దేవుడు చేశాడు. ఎందుకు? నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, లేకపోతే ఏమన్నా వచ్చేదానిలో రమ్మన్నా వచ్చేది కాదు. ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నమ్ముకోలేదు, అయినా సరే ఆశీర్వదించాడు. దానికి అక్కడ మతం కులం భేదం లేదు. చూసారా? దేవుని దగ్గర రాకపోయినా, నువ్వు దేవుడు నమ్ముకోకపోయినా, నేను బాప్తిజం తీసుకున్నా అన్న నేను తీసుకోను అని ఖండితంగా చెప్పేసింది. అయినా నేను ప్రేమించాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మాట్లాడుతున్నాడు లేదా? మరి ఇంతటే మాట్లాడుతున్నాడా దేవుడు? నేను ప్రేమిస్తున్నాడా లేదా? లేకపోతే కలకలగల ఎందుకు నవ్వుతావు? నువ్వు చక్కగా సంతోషంగా నవ్వుతున్నావా? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ వాగ్దానం ఉంది? దేవునితో ఉండాలని. ఇవి అర్హతలు. ఇవి ఏంటి అర్హతలు? బాప్తిజం తీసుకుని వేసే శరీరం రక్తము తీసుకునే ముందు నువ్వు సరి చేసుకుంటూ, రోజు సరి చేసుకుంటూ, క్షమించమని అడిగి తీసుకుంటున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా, ఆత్మ శరీరం అనేది పరిశుద్ధంగా అవుతుంది. ఆమె చెప్పండి. ఆమె అంటే అర్థం ఏంటి? ఆమె అంటే అర్థం ఏంటి? అలాగూ జరుగును గాక. నీకు ఇష్టం లేదమ్మా అనండి. ఎవరు అంటే వాళ్ళకే వర్తిస్తుంది, ఇంకొకరు వర్తించదు. నువ్వు తింటే నీకే కదా నా బలం వచ్చింది. మీ మనవరాలు ఏంటవుతుంది? మనవరాలకి తింటే నీకు బలం వస్తుందా? రాదు కదా. ఎవరు ఆహారం ఎలాగో అలాగే ఇక్కడ దేవుడు మన కోసము యోగాలు, మనం దేవునితో ఉండాలని ఒక వాగ్దానం ఉంది. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో. ఎవరి భయం ఉండాలి మనకి? మనుషుల భయం. నేనంటే మిమ్మల్ని ప్రేమగా చూస్తాను కాబట్టి ఒక ఎంటిక ముక్కలా తీసి పారేస్తారు నన్ను, అంతేనా? లేకపోతే ఈ పాడి తీసుకుంటారు కదా, ఈ పాడి వింటారు కదా. బాధ వచ్చినప్పుడు మాత్రం అమ్మ అమ్మ అంటది అమ్మ, లేకపోతే అంతే నేను వస్తానమ్మా, ఎలాగైనా ఉంటానమ్మా, నేను రేపు పొద్దున ఉదయం స్పీడ్కి వస్తానమ్మా, లేకపోతే నేను రాను. అది ఏమాత్మ? అది దైవాత్మ, దేవుని ఆత్మ. ఇప్పుడు దేవుని భయంతో ఉండాలి. ఇప్పుడే దేవుని బిడ్డలంటే దేవుని భయంతో. ప్రియులారా, మనకి ఈ వాగ్దానంలో ఉన్నావు కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాము. చేసుకుంటారా పరిశుద్ధంగా? చెప్పండి. ఆత్మ శరీరము ఎలా చేసుకోవాలి? ఇది బాప్తిజం తీసుకోవాలి, రోజు శరీర రక్తం తీసుకోవాలి, మీరు సరి చేసుకుంటూ తీసుకోవాలి. సరి చేసుకొని పరీక్షించుకోవాలి. ఏ తప్పులు ఆలోచనలోని మాటల ద్వారా, చూపుల ద్వారా ఏవైనా జరిగాయా? నేను దేవునికి భయం లేకుండా నేను ఉన్నానా? దేవుని భయం లేకుండా నేను ఉన్నానా? భయం లేని మాటలు, తిరగబడే ఆలోచనలు, నేను సోమర్పణం, బద్ధకంతో ఉన్నానా? ఇవన్నీ సాతానుడి లక్షణాలు. పనులు చేసుకోలేదు, నేను చెయ్యలేను, సాతాను ఏం చెప్తాడు, నువ్వు చెయ్యలేవు అని బోధ చేస్తుంటే ఆయన చెదగొట్టి, దేవా పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి అని చెప్పి దేవుని సన్నిధికి రావాలి. సన్నిధి మూత వేసినప్పుడు, సన్నిధి తలుపు వేసినప్పుడు ఆ మెట్ల దగ్గర అమ్మ మీరు ఏంటంటే ఆ మెట్ల దగ్గరికి వచ్చేసి ఆ దెబ్బ దగ్గరికి వచ్చి అక్కడ జారపడండి కాసేపు. అప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, మీ పనులు చేసుకుని వచ్చి అక్కడ జారపడి దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళండి. ఏ సమస్య వచ్చినా సరే దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మీకు చేసిన దేవుడు, మీరు ప్రాణాలతో ఉన్నామంటే మనము దేవుని బట్టి మనం ఉన్నాం. ఈ వాక్యం వల్లే మనం బ్రతుకుతున్నాం, దేవుని భయముతో జీవిస్తున్నాం. మనం జీవిస్తున్న ఆ జీవితం ఎలా ఉందంటే దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి అవమానం తెచ్చేటట్టు ఉండకూడదు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించదు. దేవుడు ఒక్క మాట మీదే ఉంటారు. కానీ మరి మనము కూడా అలా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. తర్వాత లూకా సువార్త సంఖ్యాకాండంలో కూడా దేవుడు మాట చెప్తున్నారు. 23:19 ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన చెప్పి చేయకుండా. చెప్పమ్మా, దేవుడు మనసు ఉంటే, నీకు దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుడే నీ ఒంటిలో ఉంటే చెప్పి చేస్తావు.
చెయ్యట్లేదంటే అది దుష్టాత్మ లక్షణాలు. దుష్టుడినే నువ్వు ఇష్టపడుతున్నావు, అది గమనించుకోవాలి. నేను చెయ్యట్లేదు, దేవుని సన్నిధికి వచ్చి 1000 తరాలకు దీవెనకరంగా లేను. అందుకని దేవుడి మాటలు నాకు చెప్తున్నారు. దేవా నీకు వందనాలయ్యా, అన్నిసార్లు నువ్వు నాతో చెప్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాలి. అటువంటి వారిని అందరినీ నడిపించాలి. అటువంటి వారందరినీ నువ్వు అలా పేషెంట్ పెట్టిన వాళ్ళందరినీ నువ్వు నడిపించాలి. వాళ్ళకి ఏదో చాక్లెట్ ఏది ఇచ్చి నడిపించాలి. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ పేషెంట్ పెట్టి అమ్మ నాన్న బాధ పెట్టిన వాళ్ళందరినీ కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వచ్చి ఆ గట్టు మీద కూర్చుంటే అటువంటి పిల్లలు 3 మంది వస్తారు. వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్పాలి. అదే మన నది యొక్క ఉద్దేశం. అప్పుడు నదిలాగా నువ్వు ఉన్నప్పుడు నీ మాటల ద్వారా ఆ జీవజల నది, నీతిమంతుల నోరు జీవపు ఊట అని ఉంది కదా, నీ నోటిలో నుంచి ఒక జీవపు ఊట రావాలి. సైతాన్ మాటలు రాకూడదు. నేను దేవుని దగ్గర రాను అనేది సైతాన్ మాటలు. దానికి ఇద్దరు సైతానికి ఇద్దరులో దూరిపోయి ఇద్దరు రాము అన్నట్టుగా కుటుంబం పాడైపోతుంది కదా. అలాగా చెప్పి ఈరోజు ఆ చెట్టుకి మొక్కకు నీళ్ళు అయిపోతే రేపు ఎండిపోతుంది కదా. అస్తమానికి చర్చి ఉంటుందా? మళ్ళీ బుధవారమే ఉంటుంది. బుధవారం మళ్ళీ ఈ చెట్టు ఎండిపోద్దా? ఉంటాదా? ఆలోచించు. అప్పుడు మళ్ళీ అంబులెన్స్ పిలుస్తావా? ఆలోచించు. చేసిన తప్పే చేసి తిరగబడకూడదు. దేవుని మీద తిరగబడదు, మనుషుల మీద కాదు. అది ఆ తిరుగుబాటు చేసే ప్రజల కోసమే బబులో నుంచి తిరిగి రండి అని ఏమంటున్నారు? తిరిగి రండి అని ఏమంటున్నారు? ఆ బబులోని స్త్రీ అంటే లోక స్నేహము, లోకంలో ఉన్న భూ సంబంధమైన బోధ, శరీరానుసారమైన బోధనని మీరు తిరిగి రండి అని చెప్తున్నారు. వింటున్నావా? కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని లూకా 1:37 అలాగే ఉంది. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా, ప్రతి దానికి కూడా ఆ కృపకాలంలోనే సరిచేస్తాడు. తర్వాత ఆయన వచ్చేసరికి మనం సిద్ధంగా లేకపోతే దేవుని రాజ్యం ఉండదు. దేవుని రాజ్యం ఉండదు. ప్రతిదీ కూడా జీవగానంలో లెక్కిస్తారని ప్రకటన 20వ వచనంలో ఉంది. చూద్దురుగా నా మాటలు. ఆయన పేరు ఉండాలి. ఆయన పేరు, మన పేరు ఆ జీవగ్రంథంలో ఉండాలి. ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏ శ్రమైనా తట్టుకోవాలి దేవుని కోసం. ఎటువంటి శోధనైనా తట్టుకోవాలి. మన పేరు దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా, ఆ జీవగ్రంథంలో ఉన్నట్టు ఇక్కడే మనకు దేవుడు చూపిస్తాడు. ఎలాగంటే లూకాసు 10వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. మీకు అదే కన్ఫామ్గా ఉంటుంది. దెయ్యానికి మీరు లోపడుతున్నారా, దెయ్యమే మీకు లోపడుతున్నారా? ఈ 2 క్వశ్చన్లు వేసుకోండి. నేను దెయ్యానికి లోపడుతున్నానా? అది శోధన తెచ్చింది, దానికి లోబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఆటంకంగా ఉన్నానా? దేవుడు 8 అంగుళాలు మేకలు వేసుకున్నాడు కదా మన కోసం. ఆయన ప్రాణం పెట్టేశాడు కదా, ప్రాణం పోతాలేదు కదా. ఆ ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం ఆలోచిస్తున్న దేవుడు ఆ శోధన నుండి విడిపిస్తాడు కదా. సాతాను ఏదైనా శోధన పెట్టినప్పుడు దానికి సహించుకోవాలి. సహించినప్పుడే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు దేవుడు. అంతవరకు సహించే వారికే జీవ కిరీటం ఇస్తాను అని చెప్తున్నారు. కాబట్టి సాతానికి నేను లోబడుతున్నానా, దేవునికి లోబడుతున్నానా? ఇది ఒకటే క్వశ్చన్ వేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు? ఎవరి తలంపులు వస్తున్నాయి? ఫిలిప్పీలు 4:6 మీ తలంపులకి, మీ హృదయానికి, మీ తలంపులకి కాపుదల ఉండి నడిపిస్తాను
అంది. కాపుదల లేకపోతే అక్కడ నుండి సాతానుడు పద, అది నొప్పి వచ్చేస్తుంది, పద అంటుంటాడు. దేవుడి మాటలు విన్నప్పుడు. కాబట్టి సాతానుని మనం వెళ్ళగొట్టుకునే కెపాసిటీ ఉండాలి. అటువంటి పరిశుద్ధత ఉండాలి. అటువంటి దేవుడు భయం కలిగి ఉండాలి. అటువంటి దేవుని మీద ప్రేమ ఉండాలి. దేవుడు మాటలు గైకొండు వారే కదా 1000 తరాలు దీవించబడతారని ఉన్నది వాక్యం. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన దీవెనే ఉంటుంది కానీ శాపం ఉండదు కదా. దేవుడు విడిపిస్తాడు ఆ బంధకాల నుండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించడని వారితో చెప్పాను. దెయ్యం నీకు లోపడుతుంది కదా, లేకపోతే నువ్వు వెళ్ళి చేయగలవా? ఏ పనైనా దేవుని పని చేయగలవా? ఇప్పుడు పరలోక రాజ్యంలో నీ పేరు ఉంది కదా, నువ్వు ఎవరైనా అలాగా తేగలుగుతున్నావు అమ్మా? మీరు ఎవరైనా తేగలుగుతున్నారా? అది క్వశ్చన్ వేసుకోవాలి. దెయ్యానికి నువ్వు లోపడుతున్నావా? అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ ఏమో దెయ్యానికి లోపడుతుంది, ఒక పార్టీ ఏమో దేవుడికి లోపడుతుంది. ఎవరికి లోపడుతుంది? దేవుడికి లోపడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దెయ్యం ఆలకు లోపడుతుంది కదా. దెయ్యమేమో ఆలకు లోపడుతుంది. దేవుడు మాటలు విన్నవాళ్ళు దీప వృక్షంగా ఒక నదిలాగా వాక్యం ప్రవహిస్తున్న వాళ్ళు ఆ చినుకు వలె మంచు వలె వాళ్ళ మీద కురుస్తుంది. దేవుడు ఉపదేశం కురుస్తున్న వాక్యాన్ని అంగీకరించి చినుకులు పడుతుంటే నీకు బాగుంటుందా? గడ్డి మీద చినుకులు పడుతుంటే బాగుంటుంది కదా. చిన్న వర్షం, తొలకరి వర్షం అంటే దేవుని అభిషేకం. 2 మనం చదువుకున్నాం. దేవుని యొక్క ఉపదేశం అలా పడుతుంది. దానికి మంట వస్తుందంటే అది వెనక తిరిగి టైం చూస్తుందంటే దానికి మంట వస్తుంది. అదేం చెప్తుంది? పదా టైం అయిపోతుందని చెప్తుంది. అది చూసినందుకు ఒప్పుకోవాలి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను కూడా దేవుడి బిడ్డగా ఉండాలని ఆ దెయ్యం మీద అధికారం ఇంకా ఇవ్వడానికి, నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, దేశాన్ని రక్షించుకోవడానికి దేవుడు నాకు అభిషేకం ఇస్తున్నాడు. ఆ చిన్నపిల్లలు నా మీద పడుతున్నాయి. ఆ ఉపదేశం నా మీదకి వస్తుంది. ఆ ఉపదేశం నేను వింటాను అని కూర్చోవాలి. అంతేగాని వెనక్కి చూసుకుని వెళ్ళిపోతాను సాధారణ మాటలు విన్నామనుకో వాడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి సాధారణలో పడుతున్నావా, దేవుడికి లోపడుతున్నావా? ఇక్కడ 2 మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక. లోబడుతున్నాయి నీకు సంతోషపడదు, కానీ దేవుని రాజ్యంలో నీ పేరుంది అని నువ్వు సంతోషించి అంటున్నాడు దేవుడు. శిష్యులు దెయ్యాలు ఎలాగొట్టి వచ్చి వాళ్ళు ఏసయ్యతో చెప్తున్నారు, ఏసయ్య మాకు దెయ్యాలు లోబడిపోతున్నాయి. ఏసయ్య సంతోషమే కదా, చెప్తారు కదా, దేవా నీ పోలికలు మాకు వచ్చాయ్యా, నిన్ను పోలి మేము అడుగుదానికి దేవుడు దేవా మీ ద్వారా మాకు ఇప్పుడు వచ్చింది, దెయ్యాలు వెలగొట్టి వస్తున్నా మా లోపడుతున్నాయి అయ్యా అని చెప్తుంటే మీరు ఆ సంతోషం ఏమి వద్దు కానీ మీ జీవకవితలు మీ పేర్లు ఉన్నాయి దానికోసం సంతోషించండి అంటున్నారు. లేకపోతే ఎందుకు వద్దన్నాడు ఆయన? ప్రభువా పిలిచినవాడు దేవుని రాజ్యం ప్రవేశించరు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యం ప్రవేశిస్తారు. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటంటే అహంకారం అనేది ఉండకూడదు. ఇదే బిజినెస్ పెట్టుకుంటారు చాలా మంది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి ఉంది. మార్కు 16:20 వాక్యం ప్రకటిస్తున్నావు, నువ్వేదో ఎలాగొట్టలేదు, దేవుడు నీతో వచ్చి ఎలాగొడుతున్నాడు అది గమనించట్లేదు. ఈ కచ్చకులు ఈ ఆయిల్ బాటిల్ అమ్ముకొని దేవుని రక్తము అమ్ముకొని దాన్ని పూజిస్తున్నారు. అవి కొనుక్కొని అందులో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ ఈ జీవం గల దేవుడు మర్చిపోతున్నారు. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే విగ్రహంగా చేసుకుంటున్నారు. అందుకని దేవుడితో కనెక్షన్ పెట్టుకొని నేను కూడా నదిగా ప్రవహించి అయ్యో దీపవృక్షంలో ఉండి ఇంకొక అలా లేదు, ఒక బిజినెస్ అయిపోతుంది. రెండే దెయ్యాలు వెళ్ళగొడతాం, రెండే స్వస్థతలు చేస్తామంటే. కాబట్టి అటువంటి విషయం ఆడొచ్చి ప్రభు అని పిలుస్తుంటే ప్రభు నేను పెడద్దు అంటే మీకు నాకు సంబంధం లేదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుడు రాజ్యం మీరు వెళ్తారు అంటున్నారు. అప్పుడు అదేంటి ప్రభు మీరు మీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా అంటే అక్రమం చేయగలరా నా అర్థం పోటీ మీరు అవునా నాకు తెలియదు అంటున్నాడు. అందుకే ఇక్కడ మీరు దెయ్యాలు వెళ్ళగొట్టాలి నేను సంతోషపడద్దు,
మీ పేరు జీవగ్రంథంలో ఉన్నాయని సంతోషించండి అంటున్నాడు ఆయన. అహంకారం ఉండకూడదు. దీన మనసు ఉన్న వాళ్ళ దగ్గరే దేవుడు ఉంటాడు. తిరగబడి భర్త మీద ఎగరడం, హల్లెలూయా అని అరవడం సైతాన్. అది ప్రేమతో చెప్పాలి. ఈ చినుకులు ఎలా పడుతున్నాయి? వాక్యం మీద చినుకులు ఎలా పడుతున్నాయి? పెద్ద వడగంటలా చినుకులు పడిపోయింటే నువ్వు ఇక్కడ కూర్చోగలవా? చెప్పమ్మా. అలాగ వానవలే కురుస్తుంది. మంచు గడ్డి మీద పడుతున్నావు. చినుకుల వలె మంచు పడితే నీకు ఇప్పుడు ఎంత చక్కగా హాయి ఉంటుంది, ఏసీలో ఉన్నట్టు ఉంటుందా లేదా? ఫ్యాన్ అవసరమా మనకి? మరి దేవుడు వస్తే మనకి అలాగే తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆహారమే ఉందన్నది వాక్యం. ఆకలి అక్కడ అనుభవంతో చెప్తున్నాను. మీకు కూడా అనుభవం ఉంది. మీకు ఆ అనుభవంలో దేవుడు పెంచమంటున్నారు. ఆయన శిష్యులు అలా పెంచాడు. ఆ 12 మంది శిష్యులు అలా పెంచి ఇస్కరియోతు ప్లేస్ లో మత్తయి గారిని పెట్టాడు. ఆయన మత్తయిని సెలెక్ట్ చేశారు. అలా నిన్ను కూడా ఒకరు పని చేయకపోతే ఇంకొకరు సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వే చేయక్కర్లేదు. నేను ఇంకో చర్చకి రాకపోతానంటే కుదరదు. నీ ప్లేస్ ఇంకొకరు పెట్టేస్తాడు. కాబట్టి అదే అక్కడ మంచు కుదరదు. అక్కడ కురుస్తుందా మంచు? కురవదు. ఆ మంచి ఎలా కురుస్తుందో అలా నువ్వు దాన్ని ఆస్వాదించుకొని అలాగే నువ్వు సాఫ్ట్గా వెళ్ళి అహంకారం లేకుండా ఆ జ్ఞానం పట్టుకొని వెళ్ళి దేవుడు జ్ఞానాన్ని, దేవుడు సహకారి వస్తున్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు. ఏ సమస్య ఉన్నా, ఇంటిలో ఏ సమస్య ఉన్నా, నీ పనిలో ఏ సమస్య ఉన్నా, నీ పిల్లలతో ఏ సమస్య ఉందా, దేవుడు చూసుకుంటాడు. సమస్త భారాన్ని మోయించిన వారా నా ఎదుగు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పైన బోర్డులో ఆ మాటే ఉంది. బయట చర్చికి బోర్డు ఉంది. దేవుడు పెట్టించారు, స్పాట్ లో పెట్టించారు ఆ మాట. మాట్లాడే దేవుడు ఆయన. ప్రతి వాక్యమే బ్రతికిస్తుంది. ఏసీ గుడి కూడా పెట్టి ఇలా చేతులు చాపుతున్నట్టు ఆయన దినమంతా చేతులు చాపుకుంటున్నాడు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? అహంకారం వద్దు, దీని మనసులో హృదయంలో మీ హృదయంలో నివసిస్తాను కాబట్టి ఆ భారం నా మీద వేయండి, నేను విశ్రాంతి కలిగేస్తాను. చిటుకలు అయిపోతుంది. ఆ మంచులాగా నువ్వు తడిచినప్పుడు, ఆ మంచుల వాక్యమైన ఉపదేశంలో నువ్వు మొద్దయిపోయినప్పుడు, ఆ దీపం నేను వెలిగిస్తా ఉన్న దీపము ఎంత శ్రమలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా నేను విడిపించడానికి దేవుడు మా మధ్యన ఉన్నారు. కాబట్టి అందుకని ఆయన ఏమంటున్నారు? నీ పేరు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషించు. నువ్వు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, ఆ బాధలు పెట్టుకోకు. జీవగ్రంథంలో పేరు ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా, ఎవరు వాళ్ళ కోసం నువ్వు ఎన్ని తిప్పలు పడినా వాళ్ళెవరు నీతో రారు. వాళ్ళకి నువ్వు చెప్పడానికి ముందు సిద్ధపడు. ఆ తిప్పలు రోజు రోజుకి తగ్గిపోతాయి. తిప్పలు తగ్గిపోతాయి లేదా, ఆ బాధలు తగ్గిపోతాయి లేదా, నువ్వు దీపవృక్షంలాగా నువ్వు వెలుగుతా ఉన్నావు అనుకో, అవన్నీ తప్పిపోతాయి లేదా, చాలా తప్పిపోయాయి. కాబట్టి ఎవరి పేరైనను గ్రంథమంతా వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయును. దేవుడు ఆ పరిస్థితి రాకుండానే దేవుడు ఇలా సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఏటుంటుందట? మత్తయి 13:42 అగ్నిగుండంలో ఏటుంటది? సూర్య అగ్నిగుండంలో ఏటుంటది? మత్తయి 13:42 బైబిల్ తీసి చూసుకొని అండర్లైన్ చేసుకొని చక్కగా కంఠస్థ పెట్టించు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడి ఉండును. కావాలవి ఏడుపును పండు కొరుడు ఇక్కడ చక్కగా దొరుకుతున్నాయి. ఇది ఆదివారం వేసేది. అక్కడ ఏముంటుంది? అదే ఆలోచనతో ఉంటే వెళ్ళిపోదాం ఆశపడితే ఏం లాభం? ఇవి గుర్తు పెట్టుకోవాలి వెళ్ళాలి. ఇవి దేవుడు ఇచ్చాడు, దేవుని బట్టి సంతోషం. కాబట్టి ఆ బలము శక్తి దేవుడికి వాడాలి. దేవుని దగ్గర మనం సమ్మతింపక తిరగబడిన ఖడ్గం పాలవుతారు ఉంది. ఆయన మాట విన్నప్పుడు మంచి పదార్థాలు దేవుడు అనుభవించేవారుగా చేస్తాడు. అందుకనే అర్హత లేకపోయినా దేవుడు అన్ని కూడా దేవుడు మన కాళ్ళ దగ్గరకే తీసుకొస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అవునా కాదా? ఆమె నేను చెప్పండి. ఎందుకు చేస్తున్నాడు? అలాగా దేవుని దగ్గర మనం అలా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, ఇంతవరకు ఆయన మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని మాతో మాట్లాడు. అయ్యా నా తండ్రి, విద్యోపదేశం 32 వచ్చారు.
2వ వచనం ప్రకారం పైనుండి వచ్చే జ్ఞానంతో ఉపదేశాన్ని ప్రభు మీరు మాకు చేశారు నాయన, నీ వందనాలు, స్తోత్రాలు. అయా ఉత్తమైన వాక్య నూరంతులుగా ఫలింపు దయచేసి మరి బుధవారం సాక్షులుగా నిలబడ్డాను. మరి మిగిలిన 2 రోజులు కూడా నీ సన్నిధిలో గడిపి అనేకమైన విషయాలు నాయన నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, మరి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నందుకు, కొరత లేని ఆత్మతో మీరు నింపుతున్నందుకు, మరి నాయన ఛానల్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఆ వాక్యం అనే దీపము అయ్యా మరి హృదయంలో వెలిగించుకోండి. దీప వృక్షము వలె ప్రభు అనేక మందిని వెలిగించే బిడ్డలాగా, ఆ నది వలె ప్రవహించే బిడ్డలుగా ప్రభు, జీవజల నది మరి ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఉన్నట్టుగా మీరు నాయన మీరు సహాయం చేసి నడిపిస్తున్నారు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నారు. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తుల్ని యేసు నామములో నాయన మీరు లయపరుస్తున్నారు. మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో మంచి సాక్ష్యాల ద్వారా మేము బుధవారం నీ ఉపదేశమును ప్రభు మరి నాయన మేము నేర్చుకోండి నీ రాజ్యానికి వారసులు ఉండడానికి మేము ఉండే అనేకమైన బిడ్డలే అయ్యా మేము తీసుకొని నాయన నీ సన్నిధిలో యుగగాలు కూడా మేము జీవించడానికి నీ ప్రణాళిక తండ్రి చిత్తాన్ని మేము నెరవేర్చబడగా మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులు ఆయన మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి మీరే సదాకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. God bless you.